మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నాడని, ఆయనేమో హైదరాబాద్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. మరి అదే భూపాలపల్లిలోనే ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా. చూడండి, మొత్తం భూములకు సంబంధించిన గొడవలే తెలంగాణ మొత్తం. ఎవడు క్రియేట్ చేసినవి, ఎవడు సృష్టించినవి, చాలా ప్లాన్డ్గా ప్రీ ప్లాన్డ్గా ఆ భూమి కేసుని పెట్టి, ఈ కేసులో అయితేనే మనం కొంత బయటపడగలుగుతాం, రాజలింగమూర్తిని చంపగలుగుతాం, ఈ కేసులో చంపేస్తే అన్ని విషయాల్లో క్లారిటీ వస్తుందని ఈ టోటల్ కేసులో కొంతమంది 4-5 దళిత యువకులని పట్టుకొని వాళ్ళతోని రాజలింగమూర్తిని పనికర్తంగా ఇచ్చేసినారు. ఇది మనం కేవలం 100 గజాలో 30 గుంటల భూమినే చూస్తున్నాం. తెర వెనకాల కబ్జాలు చేసిన భూములు కావచ్చు, మేడిగడ్డ కేసు కావచ్చు, ఇంకా అన్ని రకాల అంశాల ప్రెషర్ ఇందులో ఉంటుంది. లేదు 100 గజాల భూమి విషయంలోనే గొడవ జరిగింది, వాళ్ళు ఆ 100 గజాల భూమి కోసమే చంపాలనుకున్నారు అన్నది కాదు. ఇక్కడ మీరు ధరణి ఓపెన్ చేసి చూస్తే చాలా క్లియర్గా హ్యావ్ డీటెయిల్స్. ఈయన కేసు వేసింది కేవలం 100 గజాల మీదనే నడుస్తున్నది. ఆయన భార్య సరళ అండ్ సంపూర్ణ ముగ్గురి పేరుతో 100 గజాల భూమి మీదనే కేసు ఉన్నది. టోటల్ ధరణిలో గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపించవచ్చు, సరే డిస్ప్యూట్ ల్యాండే కాదనట్లేదు. కానీ కేవలం ఈ ఒక్క భూమి విషయంలోనే ఆయనను చంపిరు అనుకుంటే పొరపాటే. ప్రీ ప్లాన్డ్గా ఈ ల్యాండ్ని ముందు పెట్టి కొంతమంది దళితులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళ చేత చంపిస్తే ఈ విషయంలో మనం బయటపడవచ్చు అన్నది వాళ్ళ ప్లాన్. సో ఇది వెరీ క్లియర్. ఒకసారి జరగమ్మ, ఒకసారి ఆమెతో మాట్లాడిస్తాం. ఒకసారి జరగమ్మా. ఏమవుతారమ్మా? డాటరా? ఏం చేస్తుంటారు మీరు? చదువుకుంటున్నారా? చదువుకుంటాను. డాడీ ఎప్పుడు మీతో లాస్ట్ మాట్లాడారు? నిన్న ఆఫ్టర్నూన్ మాట్లాడిండు. మేము ఇక్కడ నుంచి దేవుడికి చేసుకుంటున్నామని మేము వెళ్ళినాం. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయేసరికి 6 to 7 మళ్ళీ బయటకు వెళ్ళిండు. అరౌండ్ 6 to 7కి వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్ ఎవరో వచ్చి మాకు చెప్పిళ్ళు, డాడీని పొడి చేసి చనిపోయిండు అని చెప్పిళ్ళు. అది ఇదంతా వేసింది రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా. మళ్ళీ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ డాడీకి వేసేసిండు. అది కూడా నిన్న ఈరోజు వచ్చేది ఉందంట. వీళ్ళంతా కలిసి రమణారెడ్డి అనుచరులు ఇక్కడ ఉన్న లోకల్ రౌడీగాలని చెప్పి చంపించిండు. సార్ వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారు సార్ ఇట్లా మనిషిని చంపి? వాళ్ళు కూడా ఏం పట్టుకోవాలి కదా, వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారు కాదు. కానీ మాకైతే మా డాడీ రాడు కదా, మాకు న్యాయం జరగాలి. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు మీకు ఈ కేసు, ఈ భూమి గురించి కానీ, లేకపోతే ఇంకా 10 లక్షలు ఇస్తా అంటే డాడీ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇస్తా అని అన్నాడంట, వేరే వాళ్ళకి చెప్పినట్ట. నా జోలికి రావద్దు, నీకు 10 లక్షలు ఇప్పిస్తామని అనుకుంటా అన్నాడంట. నేను అట్లాంటివి నాకు వద్దు, నేను అట్లనే ఉంటాను అంటే నిజాయితీ ఉంటాడు డాడీ. ఏదైనా లెక్కలు ప్రతిదీ అడుగుతాడు. సో అట్లా అయ్యేసరికి అట్లా డాడీ చూసి వాళ్ళంతా నైట్ నిఘా పెట్టి అట్లా ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నారా? నాకు ఇట్లా ఇబ్బంది ఉంది, నన్ను చంపేసే అవకాశం ఉంది. రమణారెడ్డి వల్ల 3-4 times జైలు పోయిండు. పీడీ యాక్ట్ కూడా పెట్టిళ్ళు, పెట్టిళ్ళు. అలా కూడా వెళ్ళిపోయిండు. 3-4 months ఆయన వల్లనే. ఇక్కడ వాళ్ళకి అంత సీన్ లేదు. వాళ్ళే ఏదో ప్లాన్ చేసి నిఘా పెట్టి ఇక్కడ నేను చూసుకుంటాను ఏదో చెప్పినట్టున్నారు. దాన్ని ఇట్లా వేసిళ్ళు. వాళ్ళకి చంపే అంత సీనే లేదు అసలు. ఏదో వెనక పెద్ద నిఘానే ఉంది. దానివల్లనే డాడీ ఇట్లా అయిపోయిండు. ఇప్పుడు మాకైతే న్యాయం కావాలి. వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారు సార్ డబ్బులు పట్టుకొని? వాళ్ళు కూడా చచ్చిపోతారు. చంపిన 4-5 పాత్రేనా, ఇంకా వెనకాల వేరే వాళ్ళు ఉండే అవకాశం ఉంది అంటే చంపింది రేణుకుంట్ల కొమరయ్య ఫ్యామిలీ. వాళ్ళు 2 దొరికి కస్టడీలు తీసుకున్నారంట, ఇంకా 3 ఉన్నారంట. మెయిన్ అయితే వీళ్ళే రమణారెడ్డి. వీళ్ళతో ఏమన్నా డైరెక్ట్ గొడవ పడ్డారా మీ డాడీ ఏమైనా? ఒకసారి డాడీని చెప్పుతోని కొట్టిండు. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండు ఒకసారి. మళ్ళీ ఊకే గొడవ లేదు. ఊకే బయటకు వచ్చినప్పుడల్లా ఊకే డాడీని తిట్టేవాళ్ళు. వాళ్ళు ఊకే అటు సైడ్ వెళ్తున్నప్పుడు ఊకే కావాల్సుకొని ఏదో ఒకటి తిట్టేవాడంట. ఇప్పుడు డాడీ వాళ్ళ వల్లనే అట్లా అయింది. మళ్ళీ డాడీని ఎదురియలేక అట్లా చేసిళ్ళు వాళ్ళంతా. ఇప్పుడు మా డాడీని అట్లా చంపేసిళ్ళు. ఎప్పుడు మాట్లాడినారు మీ డాడీతో? నిన్న ఆఫ్టర్నూన్ మాట్లాడినాం సార్. వాళ్ళు డబ్బులు తీసుకొని ఎంతకాలం ఉంటారు సార్? చూస్తాను నేను కూడా. కానీ ఇప్పుడు మాకైతే న్యాయం కావాలి. కాలమే నిర్ణయిస్తారు సార్. మా డాడీ అనిపోయిన కదా డాడీతో పాటు వాళ్ళు కూడా వెళ్తారు. వాళ్ళు కూడా చాలా కఠినంగా చనిపోతారు. మీరు ఎప్పుడు అనలేదా డాడీ ఇప్పుడు ఇంత కొట్లాడుతున్నారు, బయట ఏమైనా జరుగుతుందేమో, మేము ఉన్నాం కదా, అమ్ముంది కదా? మొత్తం కాంగ్రెస్ వచ్చింది కదా, ఏమీ జరగవు అనుకున్నాం మేము కూడా. అది ఎట్లయిందో మాకు అంత కరెక్ట్గా అసలు ఊహించలేకుండా అయిపోయింది. నమ్మించి చేసినట్టున్నారు నాకు తెలిసి.